హలో ఫ్రెండ్స్, ఢిల్లీలో ఘోర విషాదం. మహాకుంభమేళా ప్రయాణికుల తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 15 శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. వేలాది మంది ప్రయాణికులు, ఎక్కువగా మహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులు ఒకేసారి రైలు ఎక్కేందుకు ఎగబడ్డారు. కుంభమేళాకు వెళ్తున్న ప్రధాన రైళ్లు ఆలస్యంగా రావడం వల్ల స్టేషన్లో భారీగా ప్రయాణికులు గుమిగూడారు. రైలు వచ్చిందనే అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా అందరూ ముందుకు దూసుకెళ్లి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపిన ప్రకారం అందరూ చప్పుడు విన్న వెంటనే పరుగులు తీస్తూ ఒకరిని ఒకరు తోసుకోవడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై దర్యాప్తు ఆదేశించారు. ప్రస్తుతం మహాకుంభ మేళా కొనసాగుతోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భక్తుల సమూహం. ఇప్పటికే భద్రతపై ప్రశ్నలు ఉన్నాయి. గత నెలలో కూడా కుంభమేళాలో 30 మంది తొక్కిసలాటలో మరణించారని అధికారికంగా ప్రకటించగా అనాఫీషియల్గా ఈ సంఖ్య 79కి చేరిందని రిపోర్టుంది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు మీమ్ డ్రగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.